చూడరా రామ్జీ గారు ఒకసారి రామ్జీ గారు ఒకసారి సంక్షేమం అంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సంక్షేమం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి నానుడిని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మన ఆయన ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు కూడా అద్భుతమైనటువంటి పరిపాలన చేయడం జరిగింది. మన 5 సంవత్సరాలే కానీ 2 సంవత్సరాలు కరోనా అనేటువంటి మహమ్మారి వల్ల కొద్దిగా ఇబ్బందులు వచ్చినా ఆ 3 సంవత్సరాల్లోని మరి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించారు ఆయన. ఆ రకంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అయినా సరే మనం 2024లో కొద్ది ఓటమి పాలన జరిగింది. ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినా ప్రజలు ఒక మామిలో పడ్డారు. కళ్ళబొల్లి మాటలు నమ్మారు, మాయ మాటలు నమ్మారు, అబద్దాలు నమ్మారు. మా ఇంకా బాగుంటుంది, వీళ్ళు వస్తే అనేక కార్యక్రమాలు చేస్తా ఉంటున్నారు అన్న ఉద్దేశంతో ప్రజలు ఒక చిన్న మరి వారు ఏదో ఒక ఆలోచనతో మరి మనకి వ్యతిరేకంగా ఓట్లేశారు. మరి వారు చూశారు, ఇప్పుడు తెలుస్తా ఉంది ప్రజలకి. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతా ఉంది, వారు ఇచ్చిన హామీలు కానీ వారు ఇచ్చిన మాటలు కానీ ఎక్కడ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. కేవలం అంగు ఆర్భాటాలతోటి ప్రసారం చేసుకునే విధానంతో వారు ఈ పరిపాలన చేయడం జరుగుతోంది. ఆ కూటమి ప్రభుత్వం మరి ఆ రకం అన్ని అబద్దాలతో వాళ్ళు చెప్పిన అబద్దాలకి, హామీలకి, వాటి వాగ్దానాలకి ఎక్కడ కూడా పొంతన లేకుండా ఈరోజు పరిపాలన చేసుకుని వెళ్తా ఉన్నారు. ప్రజలు గమనించారు. మహిళల దగ్గర నుంచి విద్యార్థులే కాదు అన్ని సంఘాల వారికి కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా వారి కొంగులు తొక్కి వారు ఎంచేపు మరి పెద్ద పెద్ద బడా స్వాములకి, పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులకే మేలు చెయ్యాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మరి ఇదే స్ఫూర్తితో మరి ఆయన పార్టీ 2011 నుంచి పెట్టి ప్రజల మధ్యన ఏ రకంగా తిరిగారో ఆయనకు అనుగుణంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానులు వేలాదిగా, కోట్లాదిగా ఈరోజు ఆయన ఎన్నంటూ ఉన్నారు.